హాయ్ ఫ్రెండ్స్, బల్లి పండుగ అనేది చేస్తున్నానండి మాగాడ గ్రామంలో. ఇవి దేవుడు పూనకం వేసినప్పుడు ముళ్ళు కూర్చొని ఏం కాదండి, ఆయన ముళ్ళు మీద కూర్చొని అలాగా పూనకం అయితే చేస్తున్నారు. దేవుడు ఒక మహిమ తగిలి ఏమవద్దనమాట. వాటి వల్ల చూడు ముళ్ళు నుంచి లేసారు ఆయన. చూసారు కదండి, ఈ విధంగా ఉంటుంది. మనకు అందరూ ముళ్ళు పట్టుకొని ఆ విధంగా పూనకం అయితే వేస్తారండి. చూసారు కదా, ఈ విధంగా అందరూ ఊగుతూ పూనకం వేస్తే వెళ్తుంటారు అనమాట. ఫ్రెండ్స్, ఈ బల్లి పండుగ అనేది మా ముఖ్యంగా మన ప్రాంతంలో తరతరాలుగా వస్తున్నటువంటి పండుగ. ఈ బల్లి పండుగ అనేది ఒక నేస్తం కట్టడానికి అయితే చేస్తారండి. తరతర మర్చిపోకుండా ఒక తరం మర్చిపోకుండా ఉండడానికి బలి పండుగ చేస్తారండి. ఆ మోసుకుతున్నటువంటి బలి పుష్పంని వాటితో నేస్తం కడితే చెవులకి కానీ తల కానీ పెడితే వాళ్ళు నేస్తం అన్నమాట. ఎప్పుడు మన పేరు పట్టుకోవడానికి అవ్వదండి. నేస్తామని పిలుచుకోవాలి. ఎందుకంటే అది ఒక బంధం అనమాట. మనకు చిన్ననాటి నుంచి తాతల ముత్తాతల నుంచి వస్తున్నటువంటి తరతరాలు సాంప్రదాయాలు కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ బలి పండుగ అనేది 12 రోజులు అలాగే సాగుతారండి. ముఠగ్రామం అయిన ముఠగ్రామంగా పిలిచే గ్రామాలు మనకు సుంకరమెట్ట, బల్లుగూడ, మాగడ ఇప్పుడు కొనసాగుతుంది ముఠగ్రామంగా అనమాట. చాలామంది అంటుంటారు, ముఖ్యంగా ముఠ గ్రామాలని అప్పుడు పిలిచేవారు. చూసే కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పండుగ జరుపుతారు. ఇక్కడికైతే మనం ఈ పూత మనం నేస్తం కట్టిన తర్వాత ఎవరైతే మాకు కనిపిస్తారో మన నేస్తులు 2 పాద రక్షకుడు విడిచిపెట్టి 2 చేతులు నమస్కారం పెట్టి మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. బంధుమిత్రులు కలుసుకోవాలి. ఇంటికి వస్తే ఎంతో మర్యాద చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. బంధుమిత్రులు మర్చిపోకుండా. వాటితో కాదండి, నేస్తారంటే తరతరాలుగా పిల్లలతో పాటు కూడా ఆ విధంగా చేసుకుంటారండి. తరతరాలుగా అనమాట. ఎన్ని తరాలు వస్తే అన్ని తరాలుగా నేస్తాలుగా కట్టుకుని వెళ్తారనమాట. పేరు పెట్టకుండా నేస్తాం. ఈ విధంగా ఇదే పూజలు చేసి మనకు ఎక్కడి నుంచి అయితే సేకరిస్తారో ఆ పుష్పంని అక్కడికి పూజ చేసి ఆ గడ్డలు నిమజ్జనం చేస్తారండి. 11 రోజులు అయిపోయింది, 12 రోజులకి నిమజ్జనం చేయడం జరుగుతుంది అనమాట. ఈ పండుగ బల్లి పండుగ 3 సంవత్సరాల వరుసగా జరుపుతారండి. ఇది 3 సంవత్సరాల వరుసగా జరుపుతున్నటువంటి పండుగ ఇది. ఈ బల్లి పండుగ మన గిరిజన ప్రాంతంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా బల్లి పండుగ జరుగుతాయండి. అంటే బల్లి పండుగ ఒకటి అంటే కొన్ని ఏరియాల్లో పోతులు నరకడము, పోతుల్ని బలి ఇవ్వడము అటువంటి జరుగుతాయి. కానీ ఇక్కడ అలా కాదండి. ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రత్యేకత గుమ్మడికాయలకి జొన్నకాయలకి వెళ్ళి తెచ్చుకొని ఉంచుతారండి. 12 రోజులు అయితే ఎప్పుడు బలి విమానాలు ఉంటారు కదండి, పునకం వేసిన వాళ్ళందరికీ ఉపవాసం అయిపోయిన తర్వాత గడ్డకి దిగిన తర్వాత వంట చేసి పెడతారండి. అక్కడ తెచ్చినటువంటి కూరగాయలు కూడా పెడతారనమాట. ఇది తరతరాలుగా జరుగుతున్నటువంటి సాంప్రదాయం అన్నమాట. చూస్తారు కదా, ఈ విధంగా ఉన్నాయి. మన బలి అయితే మారడం బలి ఈ విధంగా ఉంది. ఇక్కడ పూజలు చేసిన తర్వాత గడ్డకి నిమజ్జనం చేస్తారు. అప్పుడే మనం పువ్వు ముట్టుకోవాలి, లేదంటే వాటిని మనం నష్టపరిహారంగా కట్టాల్సి ఉంటుంది డబ్బులు. అలా ముట్టకూడదు, చాలా పాపం అంటారు. అందుకే అది పూజ ఎప్పుడు అయిపోతే అప్పుడు మన పువ్వుని ముట్టుకోవాలి, నేస్తలు కట్టుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మన సాంప్రదాయ పండుగలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇటువంటి పండుగలు మర్చిపోకుండా మళ్ళీ ముందుకు జరగాలని మేము అనుకుంటున్నాం ఫ్రెండ్స్. చూస్తారు కదా, కనుమరుగైపోతున్నటువంటి పండుగని ఇప్పుడు కొంతమంది జనాలు తగ్గిపోయారు కూడా, పబ్లిక్ తగ్గిపోయినా సరే ఈ విధంగా పండుగ